నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరులో ఘనంగా కొణిజేటి రోసయ్య కాన్సెప్ట్ విగ్రహ ఆవిష్కరణ. హాజరైన ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులు. పదిహేడున చిలుకలూరిపేటలో టీడీపీ కూటమి బహిరంగ సభ. భూమి పూజ చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. బీజేపీ బ్లాక్ మెయిల్ ఎక్కువైంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహావిష్కరణ బుధవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగింది. హిందూ కాలేజ్ ఎదురు ఎమ్మెల్యే మద్దాళిగిరి నేతృత్వంలో ఆర్యవైశ్య నాయకుల సహకారంతో నూతనంగా 9 అడుగుల రోసయ్య కాంస్య విగ్రహం ఏర్పాటైంది. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఈ గొప్ప కార్యక్రమానికి వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన మధ్య గుర్తిస్తున్నటువంటి శివ గారికి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ ప్రముఖులనే చెప్పొచ్చు. బొమ్మడేల కృష్ణమూర్తి గారు కావచ్చు, ట్రైన్ కాంతారావు గారు కావచ్చు, అనిల్ కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గొప్ప కార్యక్రమానికి మరి నడుం బిగించి ముందుకు అడుగులేసినటువంటి ఈ విగ్రహ కమిటీ మెంబర్స్కి, హిందూ కాలేజ్ వారికి, మా ఎమ్మెల్యే గిరి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత గొప్ప కార్యక్రమంలో మేము భాగమైనందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ గవర్నర్గా మరి చెప్పాలంటే సుమారుగా ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటికల్గా. మరి ఒక 50 ఏళ్ళ వరకు కూడా పాలిటిక్స్ చేసినటువంటి ఒక రోసయ్య గారికి ఈరోజు మనం ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఆ జనరేషన్ నుంచి మా జనరేషన్ వరకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కానీ, ఈ జనరేషన్ వరకు కూడా ఎంతగానో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చాలామంది అసెంబ్లీలో మా సీనియర్స్ చెప్తూ ఉంటారు, రోసయ్య గారు మాట్లాడినప్పుడు అన్నం తినకపోయినా సరే అలా కూర్చుండి అలా వినాలనిపిస్తూ ఉంటుంది, కదలబుద్ధి కాదు, అంత చక్కగా అసెంబ్లీలో వారు మాట్లాడతారు, ప్రసంగిస్తారని చెప్తూ ఉంటారు. డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, గౌరవ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ గారికి, వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహానుభావుడు రాజకీయ చిత్రపటంలోనే మచ్చలేనటువంటి నాయకుడిగా, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ప్రవేశించి ఒక సామాన్య కుటుంబం నుంచి పట్టుదల ఉంటే, కృషి ఉంటే, తను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగితే జీవితంలో ఎవరైనా కూడా ఎదుగుతారు అని చెప్పడానికి నిదర్శనంగా సమాజం యావత్తు కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో జీవితాన్ని కొనసాగించినటువంటి మహానుభావుడు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు. పెద్దలందరూ కూడా చెప్పారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా. ఎందుకంటే రోసయ్య గారు రాజకీయాల్లో రోసయ్య గారికి ఉన్నటువంటి నిబద్ధత, రోసయ్య గారికి ఉన్నటువంటి పట్టుదల, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ఆ అంశాలని ఆచరణలో కూడా చూపించగలిగినటువంటి జీవితం ఆయన యావత్తు కూడా ఆయన జీవితంలో కొనసాగినటువంటి పరిస్థితులు. అందుకే ఈరోజు రాజకీయాల్లో ఎవరైనా రావాలని కోరుకుంటేనో, లేకపోతే రాజకీయాల్లో కొనసాగాలనే భావన ఉంటేనో ఆయన్ని
ఆదర్శప్రాయంగా రోసయ్య గారిని ఆదర్శప్రాయంగా తీసుకోవలసినటువంటి అవసరం సమాజానికి ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈరోజు కొణిజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ గుంటూరు హిందూ కాలేజ్ ఆవరణలో చేయటం అనేది ప్రత్యేకంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. గుంటూరు హిందూ కాలేజ్ ఆవరణని నేను ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే, నేను ఆ హై స్కూల్లో ఎదురుగా ఉన్న హై స్కూల్లో చదివా, గుంటూరు ఈ పక్క హై స్కూల్లో. రోసయ్య గారు ఈ కాలేజీలో చదివాడు. రోసయ్య గారు ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ రాగానే నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఆయన ఈ కాలేజీ హెడ్గా, కాలేజీ టీచర్స్, మన స్కూలు స్టూడెంట్స్ యూనియన్ హెడ్గా పోటీ చేశాడు. అంతవరకు చాలామంది చేసి ఉంటారు పోటీ. రోసయ్య గారు పోటీ చేసినప్పుడు అంటే మాకు కూడా సన్నిహితం ఉంది కాబట్టి రోసయ్య గారికి మీ ఓటని అన్ని ప్యాంప్లెట్లు ఇవన్నీ తయారు చేశాం. వెళ్ళాం, అన్ని రూముల దగ్గరికి వెళ్ళాం. రోసయ్య గారికి మీ ఓటని అంటున్నారు. రోసయ్య గారు తప్ప ఇంకెవరు అడగలేదే, ఇంకా రోసయ్య తప్ప ఇంకెవరికి వేస్తామయ్యా అని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తు తర్వాత మొదటిసారిగా బహిరంగ సభని నిర్వహించబోతున్నాయి. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేట మండలంలోని పొప్పడి గ్రామం వేదికగా ఈ సభ జరగబోతుంది. దేశ ప్రధాని మోడీ ఈ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు జనసేన, బీజేపీకి చెందిన ప్రధాన నాయకులు సభాస్థలిలో బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు భూమి పూజ చేశారు. ఈరోజు ఇక్కడ మీటింగ్ కి ఏర్పాట్లు ప్రారంభమైనాయి. 17వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ, లక్షలాది మంది ప్రజలతో ఇక్కడ బహిరంగ సభ జరగబోతా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద పాల్గొనడం ఒక విశేషం. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సమయం కోసం, ఈ డే ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని, బహిరంగ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈరోజు అరాచక పాలనని పారదోలటం కోసం, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు జత కట్టాయి. ఈ విధ్వంస పాలన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాల పాలన చూశారు ప్రజలు. 4 లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. రౌడీయిజం, గూండాయిజాన్ని చూశారు ప్రజలు. ఎక్కడ చూసినా బీసీల మీద దాడులు, ఎస్సీ మీద దాడులు, దళితుల మీద దాడులు, ముస్లిం మైనార్టీ సోదరుల మీద దాడులు, రాష్ట్రంలో చివరికి మహిళల మీద కూడా, ఆడపడుచుల మీద కూడా దాడులు జరిగిన విషయం ఈరోజు ప్రజలు గుర్తించారు. అందుకే ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు రోజులు లెక్కబెడతా ఉన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. 17వ తేదీ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ, 3 పార్టీలు ఎన్డీఏలో ఒక కూటమి ఏర్పడిన తరువాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ. ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 6-7 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ
తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావటం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోవటం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయటానికి ఏర్పడినటువంటి ఈ కూటమి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమిది. బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర సహకారం లేని రాష్ట్రం అభివృద్ధి కాదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో. ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏమి ఇక్కడి నుంచి మాట్లాడబోతున్నారు, ఏ విధమైనటువంటి సంకేతాలను ఇవ్వబోతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమివేసేటువంటి బహిరంగ సభ ఇది కాబోతా ఉంది. కాబట్టి ఈరోజు భూమి పూజ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, బీజేపీ నుంచి నాగభూషణం గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు, రాజు గారు అందరూ వచ్చారు. 3 పార్టీల నుంచి భూమి పూజ చేశాం. 17వ తేదీ నాటికి అన్ని హంగులతోటి లక్షలాది మంది ప్రజలు 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల నుంచి పాల్గొనబోతా ఉన్నారు. దేశంలోనే ఇది అతి పెద్ద భారీ బహిరంగ సభ కాబోతా ఉంది. దేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలోకే అతి భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. దేశానికేమో మోడీ గారు ఒక దశాదిశ, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి ఒక దిశ ఈ వేదిక నుంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది పాల్గొని దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండటానికి, యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దిశ నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో బుధవారం రామకృష్ణ మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘాలు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అన్ని వ్యవస్థల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని, చివరికి రాజకీయ పార్టీలను కూడా వదలడం లేదని మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు భారీ ఎత్తున పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాయి. రేపు 14వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు ఈ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా రైతులకు పదే అన్యాయం చేస్తూ వస్తూ ఉంది. పైగా గతంలో నల్ల చట్టాలు తెచ్చి వారు రైతాంగాన్నతో కూడా దివాళా తీయించడానికి ప్రయత్నించిన సందర్భంలో సంవత్సర కాలంగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని రైతులకు క్షమాపణ కూడా చెప్పాడు ప్రధానమంత్రి గారు. కానీ వాళ్ళ పరోక్షంగా మళ్ళీ అదే చట్టాలను అమలు చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు కోరుతున్న ప్రధానమైన 2 డిమాండ్లు ఏమంటే, ఒకటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరలు వారి యొక్క ఉత్పత్తి ఖర్చుకు 50% జోడించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ పైన మన రాష్ట్రంలో కూడా రైతు సంఘాలన్నీ కూడా రేపు నిరసనలకు దిగుతూ ఉన్నాయి. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. తర్వాత రెండో ముఖ్యమైన అంశము, ఇవాళ చాలా నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పాలక పార్టీలు, భారతీయ జనతా పార్టీ వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల నుండి వసూలు చేశారు.
దానిపైన సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా వివరాలు కోరితే కూడా మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు వరకు పోయారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం 5 మందితో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 15వ తేదీ నాడు చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పు చెప్పారు. వారు ఇచ్చింది ఏమంటే ఈ వివరాలన్నీ కూడా వెల్లడించాలి. ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో ఏ రాజకీయ పార్టీకి ఎంత ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి, ఏ కంపెనీలు వారు ఇచ్చారు, ఏ తేదీ నాడు ఇచ్చారు, ఆ వివరాలన్నీ కూడా వెల్లడించాలని చెప్పి వారు తీర్పు చెప్తే స్టేట్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. వారేమంటారంటే మాకు జూన్ 30వ తేదీ వరకు ఆ వివరాలు ఇవ్వలేము. ఎందుకు జూన్ 30వ తేదీ వరకు చెప్పారు? వాళ్ళు అది ఈలోగా ఎలక్షన్లు అయిపోతాయి, ఎన్నికల్లోగా వివరాలు వెల్లడించకూడదనే ఒక దురుద్దేశంతో జూన్ 30వ తేదీ వరకు మేము ఇవ్వలేమన్నారు. కానీ నిన్న మార్చి 11వ తేదీ నాడు సుప్రీంకోర్టు సీజే గారు చాలా స్పష్టంగా చెప్పారు, 24 గంటల్లోగా వివరాలన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాలి. మార్చి 15వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ వారు ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో నిన్న సాయంత్రంలోగా ఇవాళ స్టేట్ బ్యాంక్ అధికారులు టోటల్గా సమాచారం అంతా కూడా ఎన్నికల కమిషన్కి అందజేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి 24 గంటల్లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండగా జూన్ 30వ తేదీ వరకు ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? ఇందులో ప్రధానమంత్రి యొక్క హస్తం లేదా? బీజేపీ నాయకుల యొక్క హస్తం లేదా? దాదాపు 6,565 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ వాళ్ళు పొంది ఇవాళ మీరు దగా చేస్తూ ఉన్నారు. వివరాలు వెల్లడించకుండా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం పైన మీరు ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో పక్కాగా బ్లాక్మెయిలింగ్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి 4 పార్లమెంటు 20 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు అంబేద్కర్ భవన్ లో బుధవారం మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం అరుణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకి ఏ పార్టీ అయినా మద్దతు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థులపై తాము పోటీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు జాన్పాల్, జిల్లా అధ్యక్షులు హేమప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమప్రసాద్ గారి అధ్యక్షతను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది. వారికి అభినందనలు, జేబీఎం తెలియజేస్తూ రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీని ముందుకు తీసుకెళ్లాలని, జాతి కోసం మనపై ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ, ఇక ఈ రాష్ట్రంలో మానల రాజకీయ చైతన్య పరిస్థితి గురించి మాట్లాడదలుచుకున్నా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని అణిచివేస్తూ ఉంది. ఈరోజు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి మాల శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రులకు కానీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకుండా ఎవరైతే డబ్బుల సంచులతో వస్తున్నారో వారిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి మాల మహానాడు కూడా అండగా ఉండిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయితే వర్గీకరణకు బహిరంగంగా మద్దతు తెలిపిద్దో వారి మీద మాల మహానాడుని అభ్యర్థులుగా పోటీలో రానున్న ఎన్నికల్లో నుంచోబెడతామని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ అనేది కాలం చెల్లే అంశం. అన్నాదమ్ములుగా ఉండాల్సినటువంటి మాలామాదిగలు రానున్న రోజుల్లో
ఉమ్మడి అంశాల మీద పోరాటంకి మాతో కలిసి రావాలని పిలిపిస్తూ ఉన్నాం. వికలాంగులకు సంబంధించినటువంటి 6,000 ఫిక్షన్ ఏదైతే ఉందో న్యాయమైనటువంటి కోరిక వారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పొత్తులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కాపులకి సీట్లు కేటాయించాలని కాపు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉందని, పొత్తులో భాగంగా 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ తమకు సీట్లు కేటాయించాలని వారు కోరారు. సీటు ఏ పార్టీ కేటాయించినా తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికని మా అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ 3 పార్టీల నుంచి వేరే పార్టీల వెళ్ళి మేము వేరే పార్టీలు మేము అడగం. మాకు ఆ 3 పార్టీల నుంచి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా, ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా, కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష. అదే మేము కోరుకునేది కూడా. దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదైనా ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలందరూ జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్ గారిని కానీ మేము కోరటం జరుగుతుంది. ఈ సభావేదికంగా ఇక్కడి నుంచి మేము వాళ్ళ ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక అవకాశం కల్పించవలసిందిగా కాపులకి 2,50,000 పైచీలకు ఉన్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, నా తోటి కాపు సోదరులందరూ కూడా నమస్కారం సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈ రోజున 2,70,000 పై చిలుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజున టీడీపీ కానీ, జనసేన కానీ, అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులకి కేటాయిస్తాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 2 డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము. లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోతున్నాం. కాపులు ఎందుకు నష్టపోవాలి? ఇంత బలమైన వర్గం ఉండి 28% రూపాయల పావలా ఉండి మేము ఎందుకు నష్టపోవాలని అడుగుతున్నాం. మేము ఈ రోజున టీడీపీ 7-8 సీట్లే ఇచ్చింది స్టేట్ వైడ్గా. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 27, 28, 29 సీట్లు ఉండే సీట్లు ఈ రోజు ఇప్పుడు వరకు ప్రకటించింది 7 సీట్లు, 8 సీట్లు. ఎందుకు ఇలా అనగదొక్కాలని చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, మీరు మాత్రం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈకపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువ ఏంటో, కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం మేము. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పీఎం సూరత్ జాతీయ పోర్టల్ ని బుధవారం ఆవిష్కరించారు. వర్చువల్ విధానంలో మోడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి లబ్ధిదారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలతో పాటు గుంటూరు నగరాభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని ప్రజాసేవా సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్ సెంటర్లో బుధవారం సమితి వ్యవస్థాపకులు భాష, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఖాజావలి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముంతాజ్ మాట్లాడారు.
ఉచిత పథకాలు వద్దు, నగరాభివృద్ధే ముద్దు అనే నినాదంతో తమ పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తమ పార్టీని ప్రజలంతా కలిసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. రెండు 2001లో స్థాపించే పార్టీ అప్పటి నుంచి పోటీ చేస్తూనే ఉన్నాం. మనం కొంతమంది డబ్బులు కంపడిపోతున్నారు, దాదాపు రకరకాలుగా పోతున్నారు. మనం ఏంది సత్యంగా పోటీ చేసుకుంటూ పోతున్నాం. మంగళగిరి వేసాం, 2 టౌన్ వేసాం, 1 టౌన్ వేసాం, 2 టౌన్ 1 టౌన్ కూడా వేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు పోయిన ఎలక్షన్లు కూడా వేసాం, ఇప్పుడు కూడా వేస్తున్నాం. ఎంపీకి ఒక ఆయన వేస్తున్నాం. ఇక్కడ సరిగ్గా రోడ్లు లేవు, చెప్తే నేను మానవుడు లేడు. మున్సిపాలిటీకి పోతే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. జనం ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. నిన్న 4-5 మంచులు తాకి చచ్చిపోయారు. దానికి సమాధానం చెప్పేటోళ్ళు లేరు. మనం వచ్చిన కాడి నుంచి రోడ్లు బాగాలేవు, అవి బాగాలేవు అంటే అసలు మాట్లాడడమే లేదు. సమాధానం చెప్పే నాదుడు లేడు. ఏంది మన అందుకోసమే ప్రజల పార్టీ కాబట్టి, ప్రజల సేవ చేస్తున్నాం కాబట్టి మేము ప్రజల్లోకి వచ్చాం. మీరు దయచేసి అందరికి సహకరిస్తాం, మాకు కూడా సహకరించి కాబట్టి 1 టౌన్ ఎమ్మెల్యే ముంతాజ్ బేగం, ఏంది నాయర్ గారు 2 టౌన్ డిగ్రీ చదువుకుని ఉంది అమ్మాయి, మీరు సహకరించండి. ఏంది ఎంపీ కుర్రోడు, చదువుకున్న కుర్రోడు, ఏంది అందరు అందుబాటులో ఉంటాడు, అందరు సహకరిస్తాడు ప్రజాసేవ తరఫున. గతంలో 2019లో ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇక్కడ ప్రజలు మొత్తం కొంచెం మాకు అనుకూలంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేకి ఒక 15 కోట్లు కానీ 20 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకు జనాలు అటు వెళ్ళిపోతున్నారు ఓట్లకు నోటని. మనకి ఓటుకు నోటు అయిపోతుంది. ఉచిత పథకాలు అంటున్నారు, నగరాభివృద్ధి ఏమి లేదు. నగరాభివృద్ధి కావాలంటే ఈ ఓటుకి నోటు ఉండకూడదు, ఉచిత పథకాలు ఉండకూడదు. నగరాభివృద్ధి ఉంటే మనం అభివృద్ధి చెందినట్టే. కానీ ఈ నాయకులు మొత్తం ఉచితాన్ని మొత్తం అలవాటు చేసేసి పేదరికానికి నిర్మూలిస్తాం అది అంటున్నారు. ఈ ఉచిత పథకాలు మొత్తం దరిద్రానికి దారి చేస్తుంది. అందుకోసం కాబట్టి ఉచిత పథకాలు వద్దు, అభివృద్ధి ముద్దు. రోడ్లు అసలు బాగలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బిళ్ళలు 10 రకాలు ఇస్తున్నారు, దాంట్లో 5 రకాలు ఇస్తున్నారండి. అసలు సరిగ్గా లేదు దాంట్లో. ఇంకా రోడ్లు బాగలేదు. ప్రస్తుతం ఇప్పుడు స్టేడియం చూసుకుంటే పోయిన జనవరి 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దాని అభివృద్ధి ఏం లేదండి. నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇప్పటిదాకా నా స్టేడియం అసలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడైతే లేవండి. పిల్లలు స్టేడియంలో స్కేటింగ్ ఆడుకోవడం దాని కానీ, మంచినీళ్ళ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ అక్కడ ఏమి శిథిలావస్థకి చెందిందండి. ఇప్పుడున్న ప్రజానాయకులు ఉన్నారు, అసలు వాళ్ళకి కనిపించట్లేదు అది అభివృద్ధి అనేది. హాస్పిటల్లో బిల్లులు 10 రకాలు ఇస్తే 5 రకాలు ఇస్తున్నారు. ఇన్పేషెంట్ కానీ, అవుట్ పేషెంట్ కానీ అక్కడ సరిగా ట్రీట్మెంట్ సరిగ్గా లేదండి. ఓట్లు వేయడానికి ఏం చేద్దంటే డబ్బులతో కొనకండి ఓట్లని. మీ ఓట్లు చాలా అమూల్యమైనది. వాళ్ళు 500 1000 రూపాయలకి ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే వాళ్ళు మమ్మల్ని 5 సంవత్సరాల దాకా వాళ్ళు మా మీద ఎక్కి వెళ్తారు. వాళ్ళు చెప్పింది మేము వినాలి. డబ్బులు తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలదీయండి. మాకు సమస్యలు మాకు తీర్చండి అని చెప్పండి. అంతేకాదు మీరు 500కి 1000 రూపాయలకి కక్కుర్తిపడి మీరు డబ్బులు అలవాటు పడిపోయారనుకోండి, అభివృద్ధి ఏం జరగదు. పక్క రాష్ట్రాలను చూసి మేము అరే అక్కడ రాష్ట్రం బాగుపడిపోయింది అని చూసుకొని అనుకోవడం తప్ప మన రాష్ట్రం అభివృద్ధి అనేది మర్చిపోతున్నకైనా కనిపించడం లేదు. సొంతింటి కళ నెరవేరిన ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నందుకు టీడీపీ, జనసేన పార్టీలు గీతాంజలి ప్రాణం తీశాయని వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. గీతాంజలి పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని కాంక్షిస్తూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే కిలారి రోసయ్య, పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాయని సంతోషంగా
గీతాంజలి చెప్పడంతో గీతాంజలిని అత్యంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేయడం వల్ల ఆ అమ్మాయి మనస్తాపం చెంది మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ కొరవడింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా తెలుగు దుష్ప్రచారాల పార్టీగా పేరుగాంచిందే తప్ప వాళ్ళ తెలుగుదేశం పార్టీని తెలుగు దుష్ప్రచారాల పార్టీగా మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మొట్టమొదటి నుంచి వెన్నతో విద్య, నిజం మాట్లాడే అలవాటు లేదు. నిజం మాట్లాడితే తన తల 1000 ముక్కలైతేనో భయంతో ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ప్రభుత్వానికి వస్తున్న మద్దతును చూసి, ప్రజల్లో ప్రభుత్వానికి వచ్చిన మద్దతును చూసి ఇవాళ ఓరవలేక ఏదైతే గీతాంజలి అనే అమ్మాయి మరి ప్రభుత్వ పథకాలు నాకు వస్తున్నాయి అని సంతోషంగా వెలబుచ్చినందుకు అత్యంత దారుణంగా అమ్మాయి మీద ట్రోల్ చేసి ఆ అమ్మాయికి ఆత్మహత్యకి కారణమైన టీడీపీ నాయకుల్ని మరి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రోజు ముందు గీతాంజలి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐటీడీపీ జనసేన మానవ మృగాల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. దాని ప్రాణం విలువ కట్టలేనిది. మరి వాళ్ళకి ఇప్పుడు కూడా నిజంగానే బుద్ధి రాలేదు. ఇంకా తను చనిపోయిన తర్వాత కూడా ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ పార్టీలో నైతిక విలువలు లేవు. ఎందుకనంటే ఒక్కళ్ళు కూడా దాని గురించి స్పందించలేదు. మీ నాయకుల గురించి మీ టీడీపీలో కానీ జనసేనలో ఉన్న మహిళల మీద ఏదైనా ట్రోల్ చేసినప్పుడు కానీ, అంటే అవి మాకు తెలియదు, కానీ మీ ట్రోల్ చేసినప్పుడు వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి చేసి మొత్తం చేసి మాట్లాడతారు. కానీ ఈరోజు నిండు ప్రాణం పోయిన తర్వాత కూడా ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి, ఒక మహిళా నాయకురాలు కూడా ఒక్కళ్ళు వచ్చి బయటికి చెప్పలేదు. దాంతోనే తెలుస్తుంది ఎంత సిగ్గుచేటుగో మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఎలాగో మరి బయటికి వస్తున్నారు. మీ పార్టీలో ఏంటంటే విలువలు లేవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఆడవాళ్ళకి ఎంత పెద్ద పీట వేశారు, ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. మీ పార్టీలో మీకు 2014 నుంచి 2019 వరకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మహిళలను ఎలా దూషించారో తెలుసు. ఖచ్చితంగా మరి ఇదంతా ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తుంది. మరి గీతాంజలి అక్కని ఎంత విధంగా ట్రోల్ చేశారంటే, తన ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ హస్బెండ్ కూడా అవి చదవలేక, ఎందుకనంటే వాళ్ళ హస్బెండ్ చెప్పుకోలేక చేయలేక తను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. 2 పిల్లలు ఉన్నారు. అవి కూడా అంటే ఏంటంటే పార్టీ మీద కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఏమి చేయలేక, లేకపోతే మాకు ఎలాగో ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మేము ఎలాగో అలపడుతుంది, కానీ సామాన్య ప్రజల మీద కూడా ఈ విధంగా ట్రోల్ చేసినందుకు ముందుగా వాళ్ళ మీద మాత్రం ప్రజలందరూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే సమయం వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ఘనంగా కొణిజేటి రోసయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ. హాజరైన ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులు. చిలుకలూరిపేటలో టీడీపీ కూటమి బహిరంగ సభ. భూమి పూజ చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. బీజేపీ బ్లాక్ మెయిల్ ఎక్కువైంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.